సంబంధించింది. అరేగి అనిరుద్ రెడ్డి ఏమంటాడు, సారా తాగితేనే మంచిది, లిక్కర్తో ఆయుష్ తగ్గుతుంది, సారా దుకాణాలు ఓపెన్ చేయాలి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఏ సారా? రాష్ట్రంలో సారా దుకాణాలు ఓపెన్ చేయాలని ఈసారి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై బాంబు పేలుస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. సారా తాగి గతంలో 115 ఏళ్ల పాటు బతికారని, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని అన్నారు. సైంటిఫిక్గా సారా ఆరోగ్యానికి హానికరం కాదని చెప్పారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలు సైతం సారా దుకాణాలు ప్రారంభించాయన్నారు. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో ప్రభుత్వాలు అధికారికంగా నడుపుతున్నాయని వెల్లడించారు. అసలు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారనే అంశంపై క్లారిటీ రావాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపిండ్రు. మొత్తం మీద సారా తాగితేనే మంచిది, సారా తాగి 115 సంవత్సరాలు అప్పట్లో బతికితే ఇప్పుడు లిక్కర్ తాగి పుట్టుక్కుమని 60-80 సంవత్సరాలకే పుట్టుక్కుమంటున్నారు. అందుంచే తెలంగాణ రాష్ట్రంలో సారా దుకాణాలు తెలవాలి అంటున్నారు. మరి మధ్యప్రదేశ్లో నడుస్తున్నది, కానీ ఇక్కడ అంత కల్తీనే కదా. ఇప్పుడు మీరు ఏ లిక్కర్ షాప్ కన్నా వెళ్ళండి, మొత్తం కల్తీ బ్రాండే. సిరంజీలతో లోపలిది బయటికి తీస్తున్నారు, బయటిది లోపల వస్తున్నారు. ఇది 5,000 రూపాయల మందు, ఇది 2,000 రూపాయల మందు అని ఎవడైతే ఇట్లా కాలర్ లెగిలేసుకొని తాగుతారో అది మొత్తం కల్తీ మందిగా తయారవుతుంది. అందులోంచే అనారోగ్యాల పాలై హాస్పిటల్ బ్రతుకుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జబర్దస్త్గా నడుస్తున్నాయి హాస్పిటల్స్, ఏకదమ్ నడుస్తున్నాయి హాస్పిటల్స్. అయితే సారా దుకాణాలు స్టాక్ మార్కెట్లో ఫట్. ఆఫీసర్ల దొంగలు అవుట్సోర్సింగ్ స్కామ్లో వారిదే కీ రోల్. వారికి రెగ్యులర్తో పాటే అవుట్సోర్సింగ్ శాలరీ 7,000 మంది గుర్తింపు ఫోరెన్సిక్ ఆడిట్లో గుట్టురట్టు. మంచిగానే ఉంది కథ. ఆఫీసర్లే దొంగలు, అవుట్సోర్సింగ్ స్కామ్లో వారిదే కీ రోల్. ఇంకేముంటుంది, వాళ్ళదే ఉంటుంది. ఆ తిట్లు నాకు ఆశీర్వాదాలే అంటున్నారు సీఎం. స్టేడియాలను ఆధునీకరించండి అంటున్నారు సీఎం. ఇక డాక్టర్ మచ్చా ప్రశాంత్కి నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం, అరుదైన గౌరవం దక్కించుకున్న రెయిన్బో ప్రశాంతి హాస్పిటల్ డైరెక్టర్